ఒకసారి త్రియేక దేవుని సన్నిధి సహవాసం కోరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ఈరోజు ఏదైతే బైబిల్ పట్టణం ధ్యానం చేయబోతున్నామో దాంట్లో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనతో ఉండి నడుపునట్లు మనం ప్రార్థన చేసి ఉన్నాము. ఆ ప్రార్థన ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలో ఆహ్వానించి ఈ బైబిల్ పట్టణంలో ఏదైతే ధ్యానం చేయబోతున్నామో అన్నీ మనకు అర్థమయ్యేట్టుగా, ఎందుకంటే ఈరోజు మన అధ్యయనం చేయబోయే ఈ భాగం వచ్చేసి కిందటి వారం వరకు 4 అధ్యాయములు మనం పూర్తి చేసి ఉన్నాము. ఈరోజు 5వ అధ్యాయం వెళ్తున్నాం. 5వ అధ్యాయంలో ఎన్నో వచనములు మనం ఈరోజు ధ్యానం చేయబోయేది లేదు. ఒకే ఒక్క వచనం, 5వ అధ్యాయంలో ఒకే ఒక వచనమే. ఎందుకంటే నార్మల్గా చూస్తే ప్రకటన గ్రంథం కొంతమంది చదువుంది వస్తారు. ఆ కొంతమంది ధ్యానం చేసేటప్పుడు వాళ్ళు చదివేటప్పుడు ఈ 5వ అధ్యాయం వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే అలాగ చూసుకుని వెళ్ళిపోతారు. మరి ఈ 5వ అధ్యాయంలో ఎంత లోతైన సంగతులు దేవుడు రాసి ఉన్నారనేది మన ఈ మొదటి వచనం నుంచే మనం చూస్తాం. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో మొదటి వచనం మనకు అర్థం కాలేదంటే దాని తర్వాత వచ్చే చాలా విషయంలో మనకు అర్థం కాదు. అందుకని ఈ 5వ అధ్యాయంలో మొదటి వచనం ఈరోజు మనకు దాదాపుగా ఒక 30 గంట టైం ఉండొచ్చు. బట్ మనం ఆ ఒక్క వచనమే ధ్యానం చేస్తాము. దాంట్లో అన్ని విషయంలో మనం ధ్యానం చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాబిచ్చి ఉన్నారు. ఏమని చూద్దాం. ఇప్పుడు ఈ ప్రపంచంలోనే, నేను మాట్లాడేది ఈ భూమిలో కాదు, ఈ లోకంలో కాదు, ప్రపంచంలోనే ఒక 2 అతి ముఖ్యమైన పుస్తకములు ఉన్నాయంటే ఏంటి అని చెప్పగలరా? స్క్రీన్ చూడండి, నన్ను చూడండి. ప్రపంచంలోనే అంటే ఈ భూమి ఈ లోకం కాదు, ప్రపంచం అంటే ప్రపంచం అంటే తెలుసు కదా, మొత్తం దేవుని సృష్టిలో ఏమేమి ఉందో అన్నిట్లో ఓ 2 పుస్తకములు చాలా చాలా ముఖ్యమైన పుస్తకములు, అంటే అతి ముఖ్యమైన పుస్తకములు. ఏమని తెలుసా? స్క్రీన్ చూసి చెప్తున్నారు. అఖిలియా? ఓ ఇನ್ನು అఖిలియా, ఓకే, గుడ్ మెయింటెనెన్స్. ఏ పుస్తకంలో చెప్పండి? ఒకటి బుక్ ఆఫ్ లైఫ్, ఇంకోటి బైబిల్ అంటున్నారు. అంతేనా? ఇంకేమన్నా ఉందా? హలో ఆన్లైన్ ఏమైనా చెప్తారా? ప్రపంచంలోనే అతి ముఖ్యమైన పుస్తకములు 2 ఉన్నాయి. మొదటి అతి ముఖ్యమైన పుస్తకం ఏంటి? రెండవది అతి ముఖ్యమైన పుస్తకం ఏంటి? పరిశుద్ధ గ్రంథం. ఓకే, ఇంకేమన్నా సమాధానం ఉన్నాయా? ఏదో చెప్పావు. ప్రపంచం మొత్తానికి, బిలీవర్స్కి కాదు, ప్రపంచం మొత్తానికి, సృష్టి మొత్తానికి, యూనివర్స్ టోటల్, మిల్కీ వే கேலக்ஸி எல்லாம் சேர்ந்தது தான் யூனிவர்ஸ். என்னது? ఓకే, మొదటి అతి ముఖ్యమైన పుస్తకం ద బుక్ ఆఫ్ లైఫ్, జీవ గ్రంథము. ఏ పుస్తకం? జీవ గ్రంథము. రెండవది అతి ముఖ్యమైన పుస్తకం ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో మొదటి వచనంలో తండ్రి అయిన దేవుడి దగ్గర దేవుని కుడి చేతిలో ఉండే ఆ పుస్తకం, ద స్క్రోల్. ఓ పుస్తకం ఉందే, ఆ పుస్తకం. అంటే చూడండి, యెహోవా దేవుని చేతిలో, కుడి చేతిలో ఉండే ఆ ఒక పుస్తకం వచ్చేసి అంత అతి ముఖ్యమైన, రెండవది అతి ముఖ్యమైన పుస్తకం. అంటే మరి దాని గురించిన ధ్యానం ఎలా ఉండాలి, ఎంతో లోతు ఉండాలి, ఆలోచన చేయాలి. సరే, మొదటిగా జీవగ్రంథంను ఎందుకు, ద బుక్ ఆఫ్ లైఫ్ను, ఆ పుస్తకంను, జీవగ్రంథంను ఎందుకు ప్రపంచంలోనే అతి ముఖ్యమైన పుస్తకం అని మనం చెప్తున్నామంటే, ఇక్కడ అర్థం చేసుకోవాలంటే, ఒక్కవేళ ఈ జీవగ్రంథంలో, ద బుక్ ఆఫ్ లైఫ్ జీవగ్రంథంలో ఎవరి పేరు రాయపడలేదో బాగా అర్థం చేసుకోండి. నేను క్లైమాక్స్ మాట్లాడుతున్నా, ఎవరి పేరు రాయపడలేదో
వాళ్ళు ఎలాగో జీవిస్తారు. కొంచెం అర్థం చేసుకోండి బాగా. జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయపడలేదో వాళ్ళు ఎలాగో జీవిస్తారు. అంటే ఈ ప్రపంచం ఉండే అంతమంది కూడా వాళ్ళు జీవితం అయితే ఉంది వాళ్ళకి. అంటే ఒకటి దేవునికి దూరమై యేసు ప్రభువు దూరమై యేసు ప్రభును సొంత దేవుడు రక్షకుడుగా ఎరగకుండా జీవించిన వాళ్ళు కూడా జీవిస్తారు. యేసు ప్రభును సొంత రక్షకుడు దేవుడు అని ఒప్పుకున్న వాళ్ళు కూడా జీవిస్తారు. మరి ఎలా జీవిస్తారు, ఎక్కడ జీవిస్తారు అనేది తేడా. యేసు ప్రభును సొంత రక్షకుడు దేవుడు అని ఒప్పుకుని ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే దారి చూపినారో ఆ దారిని పట్టుకుని ఆయన పోలికలు జీవించి ఆయనలో చేరుకున్న వాళ్ళు అగ్నిగుండంకు వెళ్ళరు. వాళ్ళు ఆత్మీయ జీవితం అంటే పరలోక జీవితంలో ఈ లోక జీవితం అయిన తర్వాత మరణించిన తర్వాత దేవుడితో కలిసే జీవితంలో పరలోకంలో యేసయ్యతో యేసు ప్రభు వారితో వాళ్ళు జీవిస్తారు. మరి యేసు ప్రభును సొంత రక్షకుడు దేవునిగా ఎరగని వాళ్ళు అగ్నిగుండముకు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ పేర్లు ఇక్కడ ఈ జీవ గ్రంథంలో రాయపడవు. అందుకని ఈ ప్రపంచానికి ఎందుకు ప్రపంచానికి అని చెప్తున్నామంటే ఇది మనుషులు మాత్రం కాదు, ఈ సృష్టి మొత్తానికి ఇది ఈ స్వేచ్ఛ అంటే ఈ విడుదల లేకపోతే ఈ విముక్తి లేకపోతే ఈ రక్షణ అనేది ఒక్క మనిషికి మాత్రం మానవులకు మాత్రం కాదు, ఇది మొత్త సృష్టికే ఇది అవసరం పడి ఉన్నాయి. మనం చూద్దాం బైబిల్ వచనములు ఏమేమి చెప్తుందనేసి మనం చూద్దాం. ఒక్కసారి మన ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంకి వెళ్తే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంకి వెళ్తే మనకి తెలుస్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం, రెవల్యూషన్ 20th చాప్టర్ 20th చాప్టర్ 15th వర్స్. నేను తెలుగులో చదువుతున్నాను. ఆ 20వ అధ్యాయంకు చివరి వచనం అది. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల రాయపడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. అది ఇక్కడ ఎవరి పేరున అంటే సృష్టిలో ఉండే మానవుల్లో ఎవరో ఒక్కరి పేరు ఎవరి పేరున ఈ జీవ గ్రంథంలో రాయపడలేదు అంటే కనబడలేదు అనేటప్పుడు వాళ్ళు అగ్నిగుండంకు వేయబడతారు అనేది ఇక్కడ వాక్యం తేటగా మనకి సెలవిస్తుంది. అంటే దీని ఏమర్థము అంటే మనం ఒకటి యేసయ్యని ఎరిగి పరలోక జీవితంలో ఆయనతో జీవించాలి, లేదు యేసయ్యని దేవుడిని ఒప్పుకోకుండా మనం ఏం చేయాలి, అగ్నిగుండముకి పడవేయబడాలి. ఈ రెండు తప్పితే ఇంకోటి లేనే లేదు. ఇప్పుడు చూస్తే మొదటి ముఖ్యమైన పుస్తకం ఏంటి అని చూస్తే మానవులకు ఈ సృష్టికి జీవ గ్రంథం. అలాగే రెండోది ముఖ్యమైన పుస్తకం ఏంటి అంటే తండ్రి అయిన దేవుడి దగ్గర కుడి చేతిలో ఉండే ఆ పుస్తకం, దాని ఇంగ్లీష్లో స్క్రోల్ అంటారు, దాని పుస్తకం అంటాము. ఆ పుస్తకమే ఏంటి, ఆ పుస్తకంలో అంత ఉన్నాయి అంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో ఏమేమి జరగబోతుంది అనేది ఈ పుస్తకంలో ఉన్నాయి. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఏమేమి జరగబోతుంది అనేది ఈ పుస్తకంలోనే ఉన్నాయి. మరి 7 ఏండ్ల శ్రమల కాలంలో యేసయ్య బిడ్డలు, మన యేసయ్యని ఎరిగిన వాళ్ళు, యేసయ్యని సొంత రక్షకుడు దేవుడిని ఒప్పుకున్న వాళ్ళు ఉండము కదా. మరి మనకెందుకు అది ముఖ్యమైన పుస్తకం అంటే అది ఇంతవరకు మన చేతిలో ఉంచబడి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఇంతవరకు ఉంచబడి ఆ అధ్యాయం మనం చదువుతున్నామంటే ఆ సమయంలో మనం ఉండకూడదనే, దాన్ని చదివేటప్పుడు ఆ సమయంలో మనం ఉండకూడదు అనే నిర్ణయం మనం తీసుకోవాలనే అది మన చేతికి కూడా వచ్చింది. అందుకని మనం కూడా దాన్ని తప్పకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం వెనక్కి పెట్టుకుని అంటే మన మైండ్లో పెట్టుకుని ఇప్పుడు ప్రకటన 5వ అధ్యాయం వెళ్తాం. 5వ అధ్యాయం 1వ వచనము వెళ్దాం. ప్రకటన 5వ అధ్యాయం 1వ వచనం ఏందని చూద్దాం. ప్రకటన 5వ అధ్యాయం 1వ వచనం నేను తెలుగులో చదువుతున్నాను. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసియున్న
యొక్క గ్రంథము సింహాసనమందు ఆసీనుడయ్యుండువాని కుడి చేత చూచి తిని. అపోస్తలుడైన యోహాను ఇలా రాస్తున్నారు ఏమని, మరియు బాగా అర్థం చేసుకోండి, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేచియున్న యొక్క గ్రంథము సింహాసనమందు ఆసీనుడయ్యుండువాని కుడి చేత చూచి తిని. అంటే యోహాను గారు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒకటి 4వ అధ్యాయంలో తీసుకెళ్లే పరలోకంలో సంఘం ఎత్తబడింది, యోహాను పరలోకం వెళ్ళిపోయారు, అక్కడి నుంచి చూస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఆయన చూసేది ఏంటి అని చూస్తే 5వ అధ్యాయం 1వ వచనంలో తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఒక స్క్రోల్ అంటే పుస్తకం అంటే ఈరోజు మనకి పుస్తకం ఇలా ఉంది కదా, ఈరోజు పుస్తకం ఇలాగుంది. మరి ఆ రోజుల్లో అపోస్తలుడైన యోహాను ఉన్న ఆ రోజులలో పుస్తకం వచ్చేసి ఇలా చుట్టబడి ఉంటుంది, దీని ఇలాగా చుట్టబడి ఉంటుంది. ఇలా చుట్టబడి ఉంటే దీని స్క్రోల్ అంటారు, ఇంగ్లీష్లో స్క్రోల్ అంటారు, దీని పుస్తకం అంటారు. ఆ రోజుల్లో ఇలాగే ఉంది. మరి ఇక్కడ చూస్తే ఈ వచనంలో చెప్పబడింది మనం మాట్లాడితే ఇక్కడ తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉండే ఈ ఒక్క పుస్తకం ఏంటి అని చూస్తే దీని ఇంగ్లీష్లో చెప్పాలంటే ద టైటిల్ డీడ్ టు ద ఎర్త్ అని చెప్పాలి. ద టైటిల్ డీడ్ టు ద ఎర్త్ అంటే ఈ భూమి యొక్క ఏం చెప్పాలి, ఈ భూమి యొక్క హక్కు కలిగిన దస్తావేజు తెలుగులో చెప్పాలంటే ద టైటిల్ డీడ్ టు ద ఎర్త్ అని చెప్తే ఈ భూమి యొక్క హక్కు కలిగిన దస్తావేజు అని అన్నమాట. అంటే ఒక దస్తావేజు అంటే మనకు తెలుసు, ఈరోజు మనం ఏదైనా ప్రాపర్టీ కొంటే, ఏదైనా మన ఇల్లు కొన్నా లేకపోతే ఓ స్థలం కొన్నా లేదో పొలం కొన్నా కానీ అది మన పేర్లో ఏమవుతుంది, రికార్డ్ అవుతుంది. రిజిస్టర్ ఆఫీస్లో మన పేర్లు దాన్ని రిజిస్టర్ చేసుకుంటాం. అలా చేసేటప్పుడు దాన్ని ఏం చెప్తారంటే దీని టైటిల్ డీడ్ ఎవరి పేరులో ఉంది అని అడిగితే పలానా వారి పేర్లో ఉంది అని చెప్తాం, మన పేర్లు ఉంటే మన పేర్లు ఉంది అని చెప్తాం. అలాగే ఇక్కడ దీనే ఆ భూమి యొక్క హక్కు కలిగిన దస్తావేజు ఎవరిపైన ఆ పేరుందో అంటే ఆ పొలం ఆ స్థలం లేకపోతే ఆ ఇల్లు ఎవరిపైన ఆ పేరు ఉందో వాళ్ళు ఆ పొలము కానీ స్థలము కానీ ఇల్లు కానీ హక్కుదారులు అని చెప్పడానికి ఇలా చెప్తాం. ద టైటిల్ డీడ్ వాళ్ళ పేరులో ఉంది అంటే భూమి యొక్క హక్కుదారులు ఎవరు అని ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే ఇది తండ్రి అయిన దేవుడు. ఎవరు ఈ భూమి యొక్క హక్కు కలిగిన ఆ దస్తావేజు సంబంధించిన ఆ సొంతం ఆ ఓనర్ ఎవరంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుడి చేతిలో ఆయన ఆ పుస్తకమును పట్టుకున్నారు. మరి ఏముంది అనేదే ఇప్పుడు మనం ఈ 5వ అధ్యాయం నుంచి 19వ అంటే 6వ అధ్యాయంలో సీల్ అంటే ముద్రలు కదా, ముద్రలు స్టార్ట్ అవుతుంది. 19వ అధ్యాయం వరకు ఇది వెళ్తుంది అనమాట. ఇప్పుడు 5వ అధ్యాయం దానికి పునాదులు వేస్తుంది. 5:1 ఇలా చెప్పబడింది, ఈ టైటిల్ డీడ్ అయిన పుస్తకం ఎవరి చేతిలో ఉంది, తండ్రి అయిన దేవుని కుడి చేతిలో అది ఉంది అన్నమాట. ఇప్పుడు దీన్ని చూస్తే దేవుడు బాగా అర్థం చేసుకోండి ఎక్కడి నుంచి ఇది మనకు కలిగింది అని చూస్తే, దేవుడు ఈ భూమిని సృష్టి చేసి ఆదాము హవ్వలను సృష్టి చేసేటప్పుడు ఈ టైటిల్ డీడ్ అని చెప్తున్నామే, ఏది ఈ పుస్తకం అని చెప్తున్నామే అంటే ఈ భూమికి సంబంధించిన హక్కు కలిగిన ఆ దస్తావేజు అంటున్నామే, దీని తండ్రిని దేవుడు ఈ భూమిని ఈ లోకంను సృష్టి చేసేటప్పుడు అది ఆదాము చేత పెట్టాడు. ఆయన దేవుడు పెట్టారా లేదా పెట్టారు. ఎలా పెట్టారని చెప్తున్నాము అని చూస్తే మనకు బాగా తెలుసు 6 రోజులు సృష్టి, 5 రోజులు, 6వ రోజు చివరి వరకు కూడా ఒక మానవులకు ఏమి కావాలో సృష్టి అన్నీ చేసేసి చివరిలో 6వ రోజు ఏం చేశారు, మానవుని సృష్టి చేసి ఆదామును సృష్టి చేసి ఆదామును దేవుడు చెప్పింది ఏంటి, ఈ భూమి మొత్తానికి నువ్వే హక్కుదారి, నువ్వే అరుగుడు, నువ్వు దీన్ని పరిపాలించు, ఏలు తర్వాత నువ్వు దీనికి ఏమేమి పేర్లు కావాలో అన్నీ నువ్వు పెట్టుకో, ఇది నీకు స్వంతం
అని చెప్పేసి దేవుడు ఏం చేశారు, ఈ భూమిని ఎవరి హక్కుదారు చేశారు, ఆదామును హక్కుదారిగా చేసి ఆ దస్తావేజును ఎవరు ఇచ్చారు, ఆదాం చేత పెట్టారు. ఇది చూస్తే ఆదికాండం 1:26లో ఇది చెప్పబడింది. మన తర్వాత చూద్దాం. ఆదికాండం 1:26 ఇది చెప్పబడింది. ఎందుకు మనం చూస్తే ప్రకటన 20:15, తర్వాత ప్రకటన 5:1, ఇప్పుడు మరి ఆదికాండం 1:26 చెప్తున్నామంటే పరిశుద్ధ గ్రంథం వచ్చేసి ఒక్కొక్కటికి ఎక్కడో ఒక అధ్యాయంలో ఏదో వచనం, లేదు ఇంకో అధ్యాయంలో ఏదో వచనంలో ఎదురు తిరగదు. ఏమవుదు, ఎదురు తిరగదు. మన చేతికి గ్లౌస్ వేస్తే, ఇప్పుడు కరోనా టైంలో గ్లౌస్ వేసుకున్నాం, ఫుల్గా ఫిట్ అయిందా? మీ కరెక్ట్ సైజ్ తీసుకుంటే ఎక్కడ గ్యాప్ లేకుంటే ఫిట్ అవుతుంది, అలా ఫిట్ అవుతుంది. ప్రతి ఒక్క వచనం కూడా ఎక్కడ దాని ఎదురు తిరిగి ఏ మాట్లాడదు, ప్రతి వచనం కూడా కరెక్ట్గా ఫిట్ అవుతుంది. అందుకనే మనం ఇలా మాట్లాడుతూ వస్తున్నాము. ఇది పరిశుద్ధ గ్రంథం మొత్తాన్ని మనం చూసినా కానీ ఎలా ఉంటుంది, ఇలాగే ఫిట్ అవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఆదికాండంలో 1:26, ఆదికాండం 1:26లో ఏం చెప్పారు, దేవుడు ఏం చెప్తున్నారు అని చూస్తే నేను చదువుతున్నాను. ఆదికాండం 1:26, ఆదికాండం 1:26, జెనిసిస్ 1st chapter 26th verse. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాక అనియు పలికెను. చూడండి, ఇక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు అంటే ముగ్గురు కలిసి మాట్లాడుతున్నారు. తండ్రి అనే దేవుడు, యేసు ప్రభువారు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని మన అనే పదం ఇక్కడ వాడబడింది. అంటే దేవుని త్రియేక దేవుని ఒక స్వరూపంలో వాళ్ళ పోలికలో ఏమిటి నరులను సృష్టి చేయాలని వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఏం చేస్తున్నారు, అన్ని సృష్టి చేసి దాని తర్వాత చివరిలో జంతువును ఏలుదురు కాక అనియు పలికెను. అంటే ఈ భూమిని సృష్టి చేసి దాని హక్కును ఆదామవ్వలకు దేవుడు వాళ్ళను సొంత వాళ్ళుగా చేసి ఈ హక్కుదారులుగా ఆ దస్తావేజులను దేవుడు ఆదామవ్వల చేతుల పెట్టి ఉన్నారు. మరి ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏలుదురు అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో డొమినియన్ అనే పదం వాడబడింది. ఇంగ్లీష్లో డొమినియన్ అనే పదం, ఈ డొమినియన్ అనే పదంకి వచ్చేసి హెబ్రేయ భాషలో రాటా అనే పదం ఇక్కడ చెప్పబడింది. ఈ రాటా అనే పదము ఏంటంటే ఏదైతే మన రూపంలో ఉందో దాని అధికారం చొప్పున నియంత్రణ చేయడానికి హక్కు కలిగిన వాళ్ళు అని అర్థం. అంటే ఏదైతే మనకు లోపల పెట్టబడిందో దానిపైనే ఆధిపత్యం చేయొచ్చు అని చెప్పేసి దానికి అర్థం అన్నమాట. అంటే దేవుడు వచ్చేసి తర్వాత ఆదాం సంతతి వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు మన అందరికీ ఆదాము సంతతి అందరికీ ఈ భూమి యొక్క దస్తావేజులను ఆదాం దగ్గర ఇచ్చి ఏం చేశారు, వాళ్ళందరినీ హక్కుదారులుగా ఆయన చేసి ఉన్నారు. అంటే ఈ భూమి మొత్తానికి ఏం చేశారు, మన అందరినీ వారసుదారులుగా, ఆదాముకి తర్వాత వారసుదారులుగా ఆయన చేసి అది ఆదాం దగ్గర ఇవ్వబడింది. మరి ఇప్పుడు ఏమైంది అని చూస్తే ఆదాం అవ్వ వీళ్ళు ఏం చేశారు, పాపానికి లొంగిపోయారు. అక్కడ మనకు తెలుసు ఏదైనా మనలో ఏం జరిగిందని తెలుసు, పాపానికి లొంగిపోయారు. పాపానికి ఎప్పుడు లొంగిపోయారో అప్పుడు ఈ టైటిల్ డీడెంట్ నామే అంటే ఈ భూమి యొక్క హక్కు కలిగిన దస్తావేజులు ఏమైంది, దాన్ని కోల్పోయారు. ఆ దస్తావేజులు అంటే ఈ భూమిపై ఉన్న హక్కు వాళ్ళకి ఏమైపోయింది, కోల్పోయారు. వాళ్ళు కోల్పోయారు కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే పాపం అనేది ద సిన్ అంటామే, ఆ పాపం అనేది వీళ్ళను ఆధిపత్యం చేస్తుంది. ఎప్పటి నుంచి, ఆదాం అవ్వల నుంచి వాళ్ళ సంతతి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమవుతున్నారు, దీని పాపం పైన పాపమే ఇప్పుడు వాళ్ళను ఏలుబడి చేస్తుంది. పాపముగా ఆధిపత్యం కింద మన అందరూ కూడా వచ్చేసాము.
ఇప్పుడు ఆదాం వచ్చేసి పాపం చేసినారు కాబట్టి, పాపంలో పడిపోయారు కాబట్టి దేవుడిచ్చిన ఆధిపత్యమును ఆయన కోల్పోయారు. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో మొత్తానికి ఆ పాపముకు ఆయన ఏమయ్యాడు? బానిసడు అయిపోయాడు. అప్పుడు ఆయన మాత్రం అయ్యాడు కాదు, ఆయన తర్వాత వచ్చిన అందరు జనరేషన్ టు జనరేషన్ సంతతి వాళ్ళందరూ కూడా ఆ పాపముకు బానిసులు అయ్యారు. ఇప్పుడు ఏమైంది? ఆదాం తన పైనే ఉండే ఆ హక్కును కోల్పోయింది మాత్రం కాకుండా ఆ సంతతి వాళ్ళ అందరి కోల్పోయేట్టుగా చేశారు. తర్వాత ఈ భూమి పైన కూడా ఉండే ఆ ఆధిపత్యం కూడా పోయింది. మొత్తానికి మానవులను తర్వాత ఈ భూమి మొత్తాన్ని ఆయన ఏం చేశారు? పాపపు బంధకాని రూపల ఆయన పెట్టించాడు. సో ఇక్కడ ఆధిపత్యం ఇప్పుడు ఎవరి ఆధిపత్యం ఉంది? పాపానికి ఆధిపత్యం ఉంది. ఎవరిపైన? మానవుల పైన, అలాగే ఈ భూమి పైన పాపానికే ఆధిపత్యం ఉంది. ఇప్పుడు మనలో చాలామంది అనుకుంటాం, క్రైస్తవులే మాట్లాడుతున్నా, అన్యులు కాదు, మనలో చాలామంది క్రైస్తవులు విశ్వాసులే మనం అనుకుంటాం ఏమంటే, నా పైనే ఏమి చేసుకోవడానికి కూడా నాకు ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది అని. మనకు ఆధిపత్యం లేదు, అధికారం లేదు ఈ లోకంలో జీవించే వరకు. ఎందుకంటే ఈ లోకంలో ఉండే మానవులందరికీ, తర్వాత ఈ లోకంలో ఉండే సృష్టి అన్నిటికీ భూమికి కూడా కలిపి ఏమి లేదు, పాపానికి పైన మనకు ఆధిపత్యం లేదు. పాపముకు లోపడే పాపమే మనను ఆధిపత్యం చేస్తుంది. అర్థం చేసుకోవాలి. ఎందుకు అనేటప్పుడు తర్వాత మనం చూస్తాం, దానికి కారణాలు మనం తర్వాత చూస్తాం. ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఏ అంశం మనం అర్థం చేసుకోవాలంటే, మానవులు కానీ లేదు ఈ సృష్టి కానీ పాపం ఏలుబడి చేస్తుంది, పాపమే ఆధిపత్యం చేస్తుంది అనేది అర్థం చేసుకుంటే సరిపోయింది. ఎందుకు అనేటప్పుడు రోమాకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు తేటగా చెప్పింటారు 7వ అధ్యాయంలో. రోమాకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు భక్తుడు చాలా తేటగా చెప్పింటారు. నేను ఒక 12 వచనములు చదువుతాను, ఒకటోటి చదివి చెప్తాను, కొంచెం లోతుగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆదామవ్వలు ఆ రోజు చేసింది ఇంతవరకు ఇంకా మనకు కూడా ఉంది అని చెప్పడానికి ఈ 12 వచనములు అంత ముఖ్యమైన వచనములు. నేను ఒకటి తర్వాత ఒకటి చదివి మీకు చెప్తాను. రోమా 7:14 నుంచి నేను 25 వరకు నేను చదివి అప్పుడప్పుడే చెప్తాను మీకు. రోమా 7:14 గమనించండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదును. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఈ వచనం చెప్పేది చూడండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదును అంటే, ఈ దేవుడు మోసేకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఉందే, ఈ ధర్మశాస్త్రం అంటే లాస్ అంటాం కదా, ఈ ధర్మశాస్త్రం ఇది ఆత్మకు సంబంధించింది అని నాకు తెలుసు. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. మరి ఆ ధర్మశాస్త్రం ఆత్మను సరిచేసేది, సంబంధం కలిగినది అయినా కానీ నేనైతే ఏమై ఉన్నానంటే పాపముకు అమ్మబడి ఉన్నాను. ఈ పాపముకు అమ్మింది ఎవరు? ఆదామును పాపముకు అమ్మి ఉన్నారు. మనం కూడా తన సంతతి కాబట్టి పాపముకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఈరోజు నా శరీరం నన్ను ఎలా తీసుకెళ్తుందో నేను అలాగే బతుకుతున్నాను. ఇంకా బాగా లోతుగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వచనంలో చాలా లోతుగా పౌలు గారికి రాసి ఉంటారు. తర్వాత 15 చదువుతున్నాను. ఎలయనగా నేను చేయునది నేను ఎరుగను. ఇక్కడ చూడండి, పౌలు గారు ఆయన ఏం చేస్తున్నారో ఆయన ఎరగరంట. అంటే దాని అర్థం ఏంటంటే, నేను నిశ్చయించున్నది చేయక, నేను మనసు లోపల ఏం చేయాలని అనుకున్నానో అది నేను చేయట్లేదు. మరి ఏం చేస్తున్నానో ద్వేషించున్నదియే చేయుచున్నాను. నేను ఏదైతే చెయ్యకూడదు అని నేను అనుకున్నానో అదే చేస్తున్నాను. అర్థం చేసుకోండి. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నారు? లోపల హృదయంను మనసును
ఒకవైపు ఆయనకు ఏవైతే చేయాలని అనుకున్నారో అది నా హృదయం, నా మనసు నాకు ఓకే, అదే చేయాలని అనుకున్నాను. మరి నా శరీరంగా నేనేం చేస్తున్నానో, శరీరం రూపంగా నేను దాన్ని చేయట్లేదు. అంటే నేను ఏదైతే అనుకున్నానో దాన్ని చేయట్లేదు, నేను అనుకోకూడదో దానే చేస్తున్నా, ఏది మంచిది కాదో అదే చేస్తున్నా. మరి ఏది మంచిదనేసి నేను లోపల అనుకున్నానో దాన్ని నేను చెయ్యట్లేదు. అర్థమైందా? లేదు నేనే స్పీడ్ మాడి వెళ్ళిపోతున్నానా? అర్థమవుతుంది. 16వ వచనం చదువుతున్నా. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. అంటే నేను ఏదైతే మనసు లోపల, హృదయం లోపల మంచిది చెయ్యాలని అనుకున్నానో అది దానివల్ల నేను ఏం చేస్తున్నాను, ధర్మశాస్త్రముకు న్యాయం చేస్తున్నాను. మరి శరీరం ద్వారా నేను ఏదైతే చేస్తున్నానో అది నేను సరిగ్గా చేయట్లేదు, అది నా ఇష్ట ప్రకారం, నేను లోపల ఏమనుకున్నానో అది నా ఇష్ట ప్రకారం నేను చెయ్యట్లేదు. 17 కావున ఇకని దాని చేయునది నాయందు నివసించు పాపమే కానీ నేను కాదు. ఏం చెప్తున్నారు ఆయన? అందుకని ఇక్కడ చూడండి, నా మనసు లోపల, నా హృదయం లోపల నేను మంచిదే చేయాలని అనుకున్నాను. మరి నా శరీరధారి ఉన్నాను కాబట్టి నా శరీరం లోపల ఉండే పాపం, ఆ పాపపు బీజం నన్ను తప్పుడు దారియే తీసుకెళ్తుంది. లోపల ఏమో నేను మంచిదే చేయాలని అనుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ విషయంలో మన జీవితంలో మనం పోల్చుకుందాం. ఆలోచన చేయండి. ఎప్పుడు కూడా వాక్యం వినేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు, ఆరాధన వచ్చేటప్పుడు కరెక్ట్ ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి అనుకున్నామా? ఇది మన లోపల అనుకున్నది. మరి మన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం చేసేదేంటి? లోకంలో కలిసిపోతున్నాం. అందరి అంతే లోకంలో. ఎందుకంటే ఆ లోకపు జీవితం మనను అలా లాకి తీసుకెళ్తుంది. అక్కడ వెళ్ళేటప్పుడు మన శరీర సంబంధులు అయిపోతున్నాము, దేవుని సంబంధులు అవ్వట్లేదు. ఎక్కడ దేవుని సంబంధులు అవుతున్నామంటే ఎప్పుడు వాక్యం వింటున్నామో, ఎప్పుడు పాట పాడుతున్నామో, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నామో అప్పుడు ఏం చేస్తున్నాము, దేవునిలో ఉండేటప్పుడు దేవుని సంబంధం అవుతున్నాము. మరి బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతున్నాము, లోకానికి సంబంధులు అయిపోతున్నాము అని. 18 నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. అంటే ఇక్కడ నాయందు అని చెప్పేసి ఆయన వివరణ ఇస్తున్నాడు. ఏమని? నా శరీరమందు మంచి విషయాలు జరిగేట్టుగా ఏమి కూడా లేనే లేదు అనేది నాకు తెలుసు. మేలైనది చెయ్యవలనను కోరిక నాకు కలుగుచున్నది, మంచిదే చేయాలన్న కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుట లేదు. అది చెయ్యాలంటే నాకు శరీరం నాకు ఏం చేయట్లేదు, నా శరీరం నాకు సహకరించట్లేదు అనేసి. 19 నేను చేయగోరు మేలు చేయగా నేను ఏదైతే హృదయంలో, మనసులో మంచిది చేయాలని అనుకుని ఉన్నానో దాన్ని చెయ్యలేక చేయగోరని కీడు చేయుచున్నాను. నా శరీరం ద్వారా నేను ఏదైతే చెయ్యకూడదో ఆ శరీర ఆశలు, శరీర ఇచ్చల ద్వారా లోకంలో కలిసిపోయి ఏదైతే చేయకూడదో అదే నేను చేస్తున్నాను. 20 చదువుతున్నా. నేను కోరని దానిని చేసిన ఎడల, నేను ఏదైతే మనసు లోపల, హృదయం లోపల చేయకూడదు అని అనుకున్నానో దాన్ని చేసిన ఎడల, లేకపోతే శరీరం ద్వారా నేను ఏదైతే చేస్తున్నానో అది నేను చేయాలని అనుకోలేదు కాబట్టి దానిని చేయునది నాయందు నివసించు. ఏదైతే శరీరం ద్వారా జరుగుతుందో అది నా లోపల ఉండే పాపమే కానీ, అంటే ఆ పాపపు బీజం, ఆదాం నుంచి వచ్చిన పాపపు బీజమే కానీ ఇకను నేను కాదు. నేనైతే కాదు, నేను నా సొంతంగా, నా హృదయంగా, నా మనసు పూర్తిగా నేను అది చేయట్లేదు. ఏదైతే శరీరం ద్వారా జరుగుతుందో, నేను చేయకూడదని అనుకున్నానో అది శరీరం ద్వారా జరుగుతుందో అది నా లోపల పెట్టబడిన పాపపు బీజం, ఆదాం నుంచి వచ్చే పాపపు బీజం ద్వారా అది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు 21 కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను. ఓకే, కాబట్టి మేలు చేయగోరు నాకు ఏదైతే మంచిదే చేయాలని నేను అనుకున్నానో నాకు
కీడు చేయుట కలుగుచున్నదను, అదే నేను కీడు అంటే తప్పు చేయడమే నాకు జరుగుతుంది అని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంటే ఇంతవరకు చెప్పిన దానికి ఒక ఎండ్గా ముగింపుగా ఏం చెప్తున్నారంటే, నేను లోపలైతే మంచిదే చేయాలని అనుకున్నా కానీ మరి ఏదైతే జరుగుతుందని చూస్తే నా శరీరం ద్వారా నేను ఏదైతే కోరలేదో ఆ కీడే నేను చేస్తున్నాను అనే నియమం నాకు తెలుస్తుంది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను. కానీ అంటే ఇవన్నీ ఇలా జరిగినా కానీ అంతరంగ పురుషుడు అంటే లోపల నా హృదయం ఉంది, ఆ ఇన్నర్ మ్యాన్ అంటామే, ఆ లోపల నా హృదయం నా మనసు ఏదైతే చేస్తుందో దాంట్లో నాకు సంతోషమే. ఎందుకంటే నేను అనుకున్నది నేను మంచిదే చేయాలని కోరుకున్నా కానీ చెప్పేసి 23లో వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. లోపల ఇన్నర్ మ్యాన్ అంతరంగ పురుషుడు అంటే లోపల నేను ఏదైతే అనుకున్నానో అది మంచిది చేయాలని అనుకున్నా కానీ మరి చివర్లో చూస్తే నేను చేస్తున్నది నాకు కనిపిస్తుంది, నా శరీరం ద్వారా నేను తప్పులే చేస్తున్నాను అనేది నాకు కనిపిస్తుంది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. చూసారా ఎంత క్లారిటీ ఇచ్చారంట. అంటే అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు అంటే శరీరం ద్వారా నేను ఏదైతే తప్పులు చేస్తున్నానో అది ఆ తప్పులు నా మనసు లోపల ఆ అంతరంగ పురుషుడు ఆ ఇన్నర్ మ్యాన్ ఉన్నాడే ఆయనతో దానితో అంత నా హృదయంతో నా మంచి మనసుతో పోరాడుతూ నా అవయవములోనున్న పాప నియమమునకు అంటే నా శరీరంలో ఉన్న ఆ పాపపు బీజమునకు నన్ను చెరపట్టి ఏదైతే మంచి అనుకున్నానో అది చేయలేక నా శరీరము దాన్ని చెరపట్టి లోబరుచుకొనుచున్నది. దాన్ని తీసుకుని ఏం చేస్తుంది? ఆధిపత్యం చేస్తుంది. 24 అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును అంటే తను చెప్తున్నాడు. చూడండి, నేను మంచిది అనుకుని దేవుని చిత్తం ప్రకారం చేయాలని అనుకున్నా కానీ నా శరీరం నాకు సహకరించట్లేదు కాబట్టి నేను చూడండి ఎంత దౌర్భాగ్యుడిని. ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఇలాంటి ఒక శరీర ఈ పోరాటం నుంచి విడిపించే వాళ్ళను ఎవరు అని 24లో అడిగేసి 25లో దానికి సమానం చెప్తున్నారు. ఏమని? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. అంటే యేసు ప్రభు ఒక్కరే దీన్ని చేయగలడు, ఆయన్నే చేశారు కాబట్టి నేనేం చేస్తున్నాను? నేను కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడై ఉన్నాను. చూసారా క్లైమాక్స్ ఎలా చెప్పారంటే అర్థం చేసుకోండి అని చెప్పేది. శరీర నియమములో ఈరోజు మనం మాడుతాం. పౌలు గారిని కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఇంతవరకు చూసిన దీంట్లో ఆయన ఏం చెప్తున్నారు? శరీర నియమములో నా శరీరము రోజు ఏదైతే చేస్తుందో ఏం చేస్తుంది? నా అంతరంగ పురుషుని, నా ఇన్నర్ మ్యాన్, నా లోపల నా మనసు, నా హృదయం వచ్చేసి దేవుడు ఏదైతే మంచి చేయాలన్నారో అదే చేయాలని అనుకునింది. మరి నా శరీరం ఏం చేస్తుంది? అది ఒక లోకం సంబంధించిన నియమముకు వెళ్ళిపోయింది. నా హృదయమేమో దేవుని సంబంధమైన నియమముకు వెళ్ళిపోతుంది. మరి ఈ రెండిటి లోపల చివరిలో ఏం చదివాము? తెలుగులో చెప్పాం కాబట్టి ఇంకోసారి చివరిలో ఆయన ఏం చెప్తున్నారు? కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును అంటే మనసు విషయంలో నేను దేవుని సంబంధి ఉన్నాను, శరీర విషయంలో పాప నియమమునకును శరీర విషయంలో నేను పాప నియమమును దాసుడై ఉన్నాను. అంటే లోపల బై హార్ట్ నేను దేవుని సంబంధి, మరి నా బాడీ నా శరీరం ఉందే దీంట్లో నేను
పాపపు సంబంధి అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, యేసయ్య వచ్చారు, ఈ పని చేశారని చెప్పిన తర్వాత 20వ వచనంలో చివరిలో ఆయన ఏం చేస్తున్నారు, ఇంకా నేను లోపల ఉండే ఇన్నర్ మ్యాన్ ఉన్నారే, నా హృదయం, నా మనసు అంటే నా ఆత్మ ఉందే, నా ఆత్మ దేవుని సంబంధమై ఉంది, మరి నా శరీరం ఇంకా ఈ పాప నియమముకు సంబంధించిన లోక సంబంధి అనే నేను ఉన్నాను అని చెప్పేసి అక్కడ ముగించారు. ఎంతమంది ఇది బాగా అర్థమైంది? ఒకటి ఓకే, గుడ్, అందరికీ అర్థమైంది. మరి ఇప్పుడు చూడండి, అపోస్తలుడైన పౌలు గారికి ఒక విషయం బాగా అర్థమైంది నుంచి ఇక్కడ రాస్తున్నారు. ఏమని? లోపల ఉండే నా హృదయం, నా ఆత్మ దేవుని చిత్తం చేయాలనిసి అనుకుంటుంది, మరి నా శరీరం ఏం చేస్తుంది, దానిచ్చి దూరం పెడుతుంది. అందుకని నేను మరణించేటప్పుడు నేను ఏమైపోవాలి అనేసి ఇక్కడ అడుగుతూ ఆయన ఏం చెప్తున్నారు, నా మరణం టైంలో ఆ 20వ వచనంలో నేను అలా వచ్చేటప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు నన్ను విడిపించి దానిచ్చి తప్పించారు, జనిచ్చి ఆ మనసు సంబంధించి నుంచి తప్పించారు అని చెప్పేశారు. బాగా అర్థం చేసుకోండి, మనం ఈ సృష్టి మొత్తానికి పాపముకు లోపడి ఉంది అని మాట్లాడాం, అంతేనా? ఇప్పుడు పౌలు గారు రోమా 7:14 నుంచి 25, 12 వచనములు చదివిన తర్వాత పౌలు గారు ఒక్క ఆన్సర్ ఇచ్చారు, ఒకే ఒక సమాధానం ఇచ్చారు. ఏమని? నా మనసు ఆత్మ సంబంధమై ఉంది, దానికి యేసు ప్రభు వారు ఏం చేశారు, ఆల్రెడీ పని చేశారు, అంతేనా? నా ఆత్మను ఆయన ఏం చేశారు, రక్షించారు అని చెప్పేశారు ఆయన. మరి ఇంకా ఏముంది? ఇంకా రక్షణకు రావాల్సింది ఏముంది? శరీరం ఉంది, ఇంకేముంది? సృష్టి ఉంది, ఈ భూమి ఉంది కదా, ఇది ఇంకా రక్షణకు రాలేదు. అదే కదా ఇప్పుడు చెప్పింది. ఇంతవరకు తేటగా వచనం వెంబడి చదివి చూస్తే చివరి వచనంలో ఆయన ఏం చేశారు, నా లోపలుండే ఆ హృదయం, నా మనసు వచ్చేసి దేవుని సంబంధి, ఆత్మ సంబంధి. ఎందుకంటే అది దేవుని నియమమును బట్టి అది పనిచేస్తుంది. మరి నా శరీరం పాప నియమమును బట్టి లోక సంబంధి అయి ఉంది అని చెప్తే శరీరం ఇంకా ఏమవ్వలేదు అంటే, అప్పుడు పౌలు రాసేటప్పుడు శరీరం ఇంకా రక్షణకు రాలేదు. వచ్చిందా? మన శరీరం వచ్చిందా? పోనీ అప్పుడు రాసిన పౌలు శరీరం రాలేదు రక్షణకు. మన శరీరం వచ్చిందా? ఇంకా రాలా. మరి మన శరీరం ఇంకా రాలేటప్పుడు ఇంకా మనం ఉండే భూమి ఇంకా రక్షణకు రాలేదు. ఇప్పుడు అది రావాలంటే ఏం చేయాలి అని చూస్తే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు, నా శరీరం అలాగా తప్పులు చేయడానికి నాకు ఏమవుతుందంటే, నా లోపల పెట్టబడిన, పౌలు గారు ఎంత తేటగా చెప్తున్నారంటే, నా లోపల పెట్టబడిన పాపపు బీజం ఉందే, అంటే ఆదాము ఏదైతే పాపముకు లొంగిబడి అన్నీ అమ్ముడుపోయాడో ఆ పాపపు బీజం ఇంకా నా లోపల ఇవన్నీ నాకు సేపిస్తుంది అని. ఇప్పుడు మీకు ప్రశ్న రావచ్చు, అంటే నేను చేసేదన్నీ నా శరీరం లోపల పెట్టబడిన పాపపు బీజమే కానీ నేను కాదు అని ఇక్కడ పౌలు గారే చెప్పినారే, అంటే ఈరోజు నేను చేసేది దానికి కారణం నేను కాదా? కాదు కదా. అదే కదా వచనం చెప్పింది, అవునా కాదా? ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ వచనం చదివితే? ఈ వచనం చదివిన తర్వాత ఏమనిపించింది? అదే అనిపించింది కదా. ఏం చెప్తున్నారు పౌలు గారు? పౌలు అదే చెప్తున్నారు, అంటే నేను నా మనసు కానీ హృదయం కానీ లేదా నా ఆత్మ అనుకుంటాం, నా ఆత్మ దేవుని నియమమును పాటిస్తుంది, దేవుని సంబంధి. మరి నా శరీరం పాపపు నియమమును పట్టింది, అందుకని ఇది లోక సంబంధి. మరి ఈ పాపపు నియమం పట్టి ఈ లోకము నన్ను నడపడానికి, తప్పులు చేపించడానికి నా శరీరమే కారణం. దానికి ఏమి కారణం అంటే, ఆదాం నుంచి వచ్చిన ఆదాం ఎప్పుడు పాపానికి లోబడి ఆ పాపపు బీజం అలాగా సంతతి మారి జనరేషన్ వైజ్ వచ్చి ఈరోజు అది నా శరీరంలో ఉంది కాబట్టి ఆ పాపపు బీజమే నన్ను తప్పు చేపిస్తుంది అని పౌలు తేటగా చెప్పేశాడు. అలాగైతే ఎవరన్నా కానీ శరీరంతో ఏ పాపం ఉన్నా చేయొచ్చా? పౌలే చెప్పేశారు కదా. చేయొచ్చా? చేయలేం కదా. ఎందుకు చేయకూడదు? పౌలు చెప్పేశారు కదా. పౌలు కన్నా ఇంకో గొప్ప వ్యక్తి చెప్పాలా? బైబిల్లో చెప్పబడింది కదా. చేస్తే ఏముంది, నా లోపల పెట్టిన పాపపు బీజం అది వచ్చి చేపిస్తుంది, నేను చేస్తున్నా. మరి లోపల నేను అనుకున్నాను చేయాలని? నో, నేనైతే మంచిగానే ఉన్నా.
ఎంత మంచిగా ఉన్నానంటే దేవుని సంబంధే ఉన్నా, దేవుని నియమమును పాటించే లోపల ఇన్నర్ మ్యాన్ అంతరంగ పురుషుని నేను అలాగే కలిగి ఉన్నాను. మరి నా శరీరం దాని లోపల పెట్టబడిన పాపపు బీజం ఏమైంది, అది ఆ పని చేస్తుంది. అందుకని ఏం చేయాలి అనేటప్పుడు 25వ వచనంలో ఆయన ఏం చెప్తున్నారు, యేసు ప్రభు వారు నా అంతరంగ పురుషుని రక్షించాడు అని చెప్పేసి మరి ఏం చేస్తున్నారు, శరీరం ఇంకా రక్షణకు రాలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న ఇలాగే పెట్టుకోండి, తర్వాత మీరు అడిగితేగా నేను సమాధానం చెప్పను. ప్రశ్న ఏంటి, మన శరీరం లోపల పాపపు బీజం ద సీడ్ ఆఫ్ సిన్ లోపల పెట్టబడింది కాబట్టి నేను శరీరంతో చేసే ఏ తప్పులు కానీ ఈ లోకంలో అది నా తప్పు కాదు అని పౌలు గారు రాసి ఉన్నారు కదా. దీని తర్వాత మీరు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్తా. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారు, 25 అంటే రోమా 7:25లో ఆత్మ ఏమైంది, రక్షణ పొందింది. ఆత్మ రక్షణ పొందింది. మరి నేను శరీరం రక్షణ పొందడానికి ఇంకా వేచి ఉన్నాను అని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే శరీరం ఈ రక్షణ కింద వచ్చే వరకు నాకు ఈ శరీరంలో ఉండే పోరాటం అంటే ఈ తప్పుడు బీజం, ఈ పాపపు బీజం ఇది నాకు కొనసాగుతూనే ఉంటుంది. అందుకని ఇది ఎప్పుడు ఇది పోవాలి అంటే దేవుని చిత్తం నేను చెయ్యాలంటే నేను ఏమవ్వాలి, ఈ పాపపు ఆధిపత్యం నుంచి నేను విడిపించి తప్పించుకుని రావాలి. అప్పుడే నాకు ఈ పాపపు బీజం నాలో నుండి పోతుంది అని చెప్పేసి. మరి ఇప్పుడు ఎప్పుడు మనకు ఈ శరీరంకి మనకు రక్షణ వస్తుంది, అప్పుడు మనకి ఈ పాపపు బీజం మన నుంచి పోతుంది. దానికోసం ఇప్పుడు ఆత్మీయంగా మనకి రక్షణ వచ్చింది, మరి శారీరంగా రక్షణ రావాలి అంటే ఏం చేయాలి అని చూస్తే ఇప్పుడు 3 విషయములు. ఆదాం అవ్వలు పడిపోయేటప్పుడు బాగా ఇక్కడ అర్థం చేసుకోండి. ఆదాం అవ్వలు పడిపోయేటప్పుడు 3 విషయములు జరిగింది. ఆదాం అవ్వలు పడిపోయేటప్పుడు పాపంలో పడిపోయేటప్పుడు దేవునికి వ్యతిరేకించేటప్పుడు 3 విషయములు జరిగింది. ఒకటి, ఆత్మీయ జీవితం అక్కడ తొలగిపోయారు వాళ్ళు, అంతేనా? ఆత్మీయ జీవితం తొలగిపోయారు. సృష్టి చేసిన తర్వాత 6 రోజులు సృష్టించిన తర్వాత అక్కడ వాతావరణం ఆదాంను అవ్వను పుట్టించిన తర్వాత అక్కడ వాతావరణం చూస్తే అది ఆత్మీయ జీవితమే, పరలోక జీవితంనే దేవుడు ఏం చేశారు, ఈ లోకంలో ఏదైనా వనంలో పెట్టి ఉంచారు, అంతేనా? దాని ముందు ఎలాగుంది ఆ సృష్టి ఎలాగుంది చూడండి. అక్కడైనా తేడా ఉందా? మానవులు, జంతువులు, పక్షులు, లేకపోతే సముద్రం నుండి తిరిగి దాన్ని ఏమంటారు, జలలో ఉండేది ఏందని ఏమంటారు, జంతువులు జలరాశులు అంటారు కదా. ఇవన్నిటికీ దేనికి ఆ రోజు ఏ తేడా లేదంటే ఒకటికొకటి శత్రుత్వం ఏమంటుందని ఎనిమిటీ అంటాం కదా, శత్రుత్వం అది లేదనమాట. అందరూ ఒక్కలాగే ఉన్నారు. అంటే ఒక మనిషి ఓ జంతువు దగ్గర వెళ్ళి కూర్చి మాట్లాడవచ్చు, అలాగే కదా సాతాన్ మాట్లాడింది దేని రూపంగా, సర్పం రూపంగా మాట్లాడింది కదా. ఆ రోజు వాతావరణం అంత బాగుంది. మరి ఆదాం వచ్చేసి పాపం చేసేటప్పుడు 3 విషయాలు కోల్పోయారు. ఏం కోల్పోయారంటే ఆదాం తన ఆత్మీయ జీవితమును దేవునితో కోల్పోయారు. అంటే ఆత్మీయంగా మరణించాడు, భౌతికంగా బతికున్నాడు కానీ ఆత్మీయంగా మరణించాడు. రెండవది వచ్చేసి ఆయన శరీరం కూడా మరణానికి పట్టబడింది. అప్పుడే మరణించలేదు, మరి మరణం వచ్చింది కదా, డెడ్ ఎంటర్డ్ కదా, అంటే డెత్ ఎంటర్డ్ అనమాట. మరణం అప్పుడే వచ్చింది. అప్పుడు ఏమంటే పాపం చేయ ముందు వరకు అక్కడ మరణం లేదు ఆదాముకు. మరి ఈ పాపం లోపల పడిపోయిన తర్వాత మరణం వచ్చింది. దాని తర్వాత ఆదాం కోల్పోయింది ఈ భూమిపైన, అంటే ఈ లోకంలో ఏదైతే దేవుడు ఆయన దస్తావేజు ఇచ్చారో, ఏంటి, ఈ భూమికి నువ్వే హక్కుదారుడు అని దస్తావేజు ఇచ్చారో, ద టైటిల్ డీడ్, ఆ హక్కు ఆదాం కోల్పోయాడు. అంటే ఆదాం తర్వాత వచ్చే సంతతి వాళ్ళందరూ కూడా కోల్పోయారు. ఇప్పుడు అలా కోల్పోయారు కాబట్టి మొత్తానికి మానవుడు ఆత్మీయ జీవితం కోల్పోయాడు, తర్వాత
శరీరంగా ఆ ఫిజికల్ లైఫ్ అది కోల్పోయాడు. ఎందుకంటే మరణం వచ్చింది, పాపం వచ్చింది. ఆ తర్వాత ఏమైంది, ఈ భూమి పైన ఉన్న ఆ హక్కు కూడా పోయింది. మొత్తానికి ఈ సృష్టి మొత్తానికి పాపముకు ఆధిపత్యం కింద, పాపముకు ఒక్క ఆధిపత్యం కింద వచ్చింది. అంటే సిన్ అంటామే, దానికి అది డామినేట్ చేసేట్టుగా అక్కడ సిచ్యువేషన్ కలిగింది. ఇప్పుడు చూస్తే ఇది పౌలు భక్తుడు రోమాకు రాసిన పత్రిక 8:20 క్లారిటీగా రాశాడనమాట. రోమా 8:20 నేను చదువుతున్నాను చూడండి. రోమా 8:20 ఎలయనగా సృష్టి నాశమునకు లోనైన దశ్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యమును పొందుదనను నిరీక్షణ గలదై అలా వచ్చింది. అంటే నేను ఇంగ్లీష్లో ఒకసారి చూసేసి మీకు చెప్తాను. అగైన్స్ ఇట్స్ విల్ ఆల్ క్రియేషన్ వాజ్ సబ్జెక్టెడ్ టు గాడ్స్ కర్స్. అంటే ఏదైతే ఆదాం వచ్చేసి పాపం చేసి ఉన్నారో దాని తర్వాత ఈ మొత్తం సృష్టి ఏమైంది, అది పాపము కింద, అది పాపముగా ఆధిపత్యం కింద శాపముగా మారింది. సో శాపముగా మారింది అంటే దానికి ఏమి అర్థం అంటే, తర్వాత ద క్రియేషన్ లుక్స్ ఫార్వర్డ్ టు ద డే వెన్ ఇట్ విల్ జాయిన్ గాడ్స్ చిల్డ్రన్ ఇన్ గ్లోరియస్ ఫ్రీడమ్ ఫ్రమ్ డెత్ అండ్ డికే. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే మొత్తం సృష్టి దేనికోసం ఎదురు చూస్తుందంట, చాలా గొప్ప లోతైన వచనం. మొత్తం సృష్టి కూడా మనం రక్షణ అనగానే, సాల్వేషన్ అనగానే, రిడెంప్షన్ అనగానే అది ఒక హ్యూమన్ బీయింగ్స్ మానవులు మాత్రం అనుకుంటాం. కాదు, మొత్తం సృష్టి కూడా ఆ రక్షణ కోసం, ఆ విడుదల కోసం ఏం చేస్తుందంట, ఎదురు చూస్తుందంట. అది ఎలా ఎదురు చూస్తుందంట, దానికి ముందుగా ఈ సృష్టి రక్షింపబడడానికి ముందుగా దేవుని బిడ్డలు రక్షణ కింద రావాలంట. దేవుని బిడ్డలు రక్షణ కింద వచ్చిన తర్వాత ఈ సృష్టి మొత్తానికి రక్షణగా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. అంటే ఇక్కడ చూడండి, దేవుడు ఏదైనా వనంలా ఈ సృష్టి అన్ని చేసి మానవులను పెట్టిన తర్వాత, ఇప్పుడు కాసేపు ముందు మాట్లాడుకున్నాము, జంతువులు, మానవులు, పక్షులు, జలరాశులు అనే తేడా ఏమి లేకుండా ఆ వాతావరణం మొత్తానికి చక్కగా ఉన్నది ఒకటి. రెండవది అంశం దీంట్లో ఏంటంటే, ఆ రోజు ఏదైనా వనంలా ఏది కూడా, ఇప్పుడు ఈ పుస్తకం ఉందంటే దీంట్లో పేపర్లు ఉన్నాయి, పేపర్లు పైన ఏముంది, ప్రింటింగ్ ఉంది కదా, దీనికి ఒక టైం ఉంది. ఆ టైం లోపల ఇది ఏమవుతుంది, పాడైపోతుంది కదా. మానవులు కూడా ఈరోజు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉంటారు, ఆ తర్వాత మరణిస్తారు. మట్టి లేదో చెట్టు ఉన్నా కానీ ఆ చెట్టు పెరుగుతుంది, కొంతకాలం తర్వాత ఏమవుతుంది, అది మరణిస్తుంది, అంటే పాడైపోతుంది. మరి ఏదైనా వనంలో దేవుడు సృష్టి చేసేటప్పుడు పాపముకు ముందు ఇవన్నీ లేవు. ఏమి లేవు, మనుషులకు వయసు కానీ, చెట్టు పెరిగితే అది ఓ సమయంలో పోయేది కానీ, లేకపోతే ఒకటి వయసు అవి పాడేది కానీ, లేదు ఏదైనా మట్టి అయినా కానీ, చెట్టు అయినా కానీ, నీళ్ళన్నా కానీ, ఏదైనా కానీ అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. దానికి ఏ మార్పు లేనే లేదు. ఇది ఆదాం వచ్చేసి పాపం చేయడానికి ముందు. మరి ఇప్పుడు మాట్లాడేది ఏంటి, అదే మాట్లాడుతున్నాం. ఈ సృష్టి మొత్తానికి ఇది రక్షణగా వచ్చిన తర్వాత, మరి ఏదైనా వనంలో పాపం చేయ మునుపు ఏదైతే జీవితం ఉండిందో, ఎలాంటి వాతావరణం ఉండిందో ఆ వాతావరణంకే సృష్టి కూడా వస్తుంది అని పౌలు గారు ఇక్కడ రాశారు. అలా రావాలంటే ఏం చేయాలి, 3 విషయములు ఏమవ్వాలంటే మరి రావాలి, అప్పుడు ఉన్నట్టుగానే రావాలి. ఆ 3 విషయములు ఏంటి, కోల్పోయిన 3 విషయములు ఏంటి? మొదటిగా మానవుడు ఆత్మీయ జీవితం కోల్పోయాడు. రెండవది వచ్చేసి మానవుడు శరీరం లోపల పాపం తీసుకున్నాడు, మరణం వచ్చింది. మూడవదిగా ఏంటి, ఈ సృష్టి, ఈ లోకం, ఈ భూమి ఏమైంది, ఈ కర్సు కింద, శాపం కింద వెళ్ళిపోయి అది ఏమైపోయింది, దానికి కూడా రక్షణ అవసరం పడింది. మొత్తానికి ఈ 3 మరి మార్చిపెట్టబడాలి. దాంట్లో ఏం జరిగింది, ఒక్కటి జరిగింది. ఏం జరిగింది, రోమా 7:25 ప్రకారం ఒక్కటి మాత్రం జరిగింది. అది పౌలు గారు చెప్తున్నారు, నా అంతరంగ పురుషుడు,
నా అంతరంగ పురుషుడు అంటే ఇన్నర్ మ్యాన్, నా మనసు, నా ఆత్మ ఏమైంది, యేసు ప్రభు వచ్చి రక్షణ ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. మరి ఇప్పుడు ఈ మూడు మరి పెట్టబడితే ఏదైనా వనంలో ఏదైతే పాపముకు ముందు ఉండిందో ఈ మూడు మరి ఇప్పుడు వచ్చేస్తే అప్పుడు ఆ జీవితం ఎలాగుంటుంది, ఆ లోకం ఎలాగుంటుంది అని చూస్తే అది ఎలాగుంటుందంటే దానే యేసు ప్రభు రెండో రాకడలో వచ్చి అన్ని నాశనం చేసిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. ఆ 1000 ఏండ్ల పరిపాలన అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది? మిల్లనియం ఉంది కదా, ఆ 1000 ఏళ్ల పరిపాలన అలాగే ఉంటుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలన ఎలాగుంటుంది అనేటప్పుడు ఎవరుంటారు అని చూస్తే ఈ రెండో రాకడలో యేసు ప్రభు వారు వచ్చి ఎవరైతే ఆ దుర్మార్గం చేస్తున్నారో వాళ్ళందరినీ నాశనం చేస్తారు. మరి ఆ టైంలో కూడా బాగా అర్థం చేసుకోండి, ఆ టైంలో కూడా ఎవరు యేసయ్యను అంటే ఎవరు యేసయ్యను నిజమైన దేవుడిని ఎరిగి ఉన్నారో వాళ్ళు వదిలేస్తారు. దేవుడు యేసయ్య వదిలేస్తారు. వాళ్ళు ఉంటారు అంటే దాని ముందు సంఘం ఎత్తబడింది కదా. యేసు ప్రభు రెండో రాకడలో వస్తున్నారంటేనే దానికి అర్థం ఏంటి? 7 ఏండ్ల ముందు, 7 ఏళ్ళ శ్రమల కాలం తర్వాత యేసు ప్రభు వారు వస్తారు. మరి 7 ఏళ్ళ శ్రమల కాలం ముందు సంఘం ఎత్తబడిపోయింది. దేవుడు యేసయ్యని ఎవరైతే దేవుడిని అంగీకరించారో సంఘం ఎత్తబడి తీసుకెళ్ళబడిపోయింది. బట్ యేసయ్య వచ్చేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరైతే దుర్మార్గం చేశారో వాళ్ళు నాశనం అవుతారు. మరి అప్పుడు కూడా 7 ఏండ్ల శ్రమల కాలం ముందు సంఘం ఎత్తబడేటప్పుడు ఎత్తబడని వాళ్ళు మరి దేవుని ఆ తర్వాత ఎరిగిన వాళ్ళు కూడా ఈ లోకంలో ఉంటారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళను ఏలడానికే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా యూదులు అందరూ ఉన్నారు కదా, వీళ్ళని ఏలడానికే దేవుడు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఉంటారు. మరి ఈ విడవబడిన జనాలు బట్ దేవుని సంబంధులు సంఘం ఎత్తబడిన తర్వాత కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఈ 1000 ఏండ్ల పరిపాలన చూస్తారు. ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎలాగుంటుంది? ఆదామవ్వ అక్కడ ఏదైనా వనంలో పాపం చేయడానికి మునుపు వాతావరణం ఎలాగుందో అలాగే ఉంటుంది. అది 1000 ఏండ్ల పరిపాలన. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది ఈ జీవితం? ఇప్పుడు మనం చెప్పే 1000 ఏండ్ల పరిపాలన ఉందే, ఇది ఎలాగుంటుంది అని చెప్పడానికి మనం ఐసియా చెప్తున్నారు మనకు క్లియర్గా. ఐసియా ఏం చెప్తున్నారంటే చూద్దాం. ఐసియా 11వ అధ్యాయం తీసుకోండి. ఐసియా 11, ఐసియా 11 6వ వచనం 6 నుంచి 9 వచనంలో. ఐసియా 11 6 నుంచి 9 వచనంలో 6వ వచనం చదువుతున్నాను. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొడమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఎంత బాగుంది చూడండి. ఆవులు ఎలుకలు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎడ్డు మేయనట్లు సింహము గడ్డి మేయును, పాలు కూడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందట్టను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆమేన్. ఇది ఆ రోజుండే వాతావరణం. ఏంటి అనేటప్పుడు ద వోల్ఫ్ అంటామే, తోడేలును మేకపుల్ల ఒక పక్కనంట. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఎన్నో చూస్తున్నాం. ఈ చిరుతపులి కానీ ఈ సింహం కానీ ఏదైనా చిన్న జంతువులను చూస్తే ఎలా ఉంటుంది? వేటాడుంది, పరిగెడుతుంది కదా. ఇదే ఉండవు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఏముంటుంది? అన్నీ ఒకలాగే ఉంటుంది. తర్వాత చిరుతపులి ఉందే, లెపర్డ్. ఈ చిరుతపులి వచ్చేసి మేకపిల్ల ఉందే, ఆ మేకపిల్ల పక్కన ఉంటుందంట. దీని తర్వాత ఈ అప్పుడే పుట్టిన 1 సంవత్సరం లోపలుండే దూడలు పిల్లలు ఇవన్నీ కూడా సేఫ్గా ఉంటుందంట. ఇవన్నిటినీ చిరుతపులి, సింహం, ఈ తోడేలు ఇవన్నిటినీ ఓ చిన్న పిల్లగాడు
ఓ చిన్న బాలకుడు ఏం చేస్తాడంటే దాంతో ఆడుకుంటాడంట. వాతావరణం చూసారా ఎలా ఉందని. ఇది ఎప్పుడు చెప్పింది? ఐసియా చెప్పింది. కొత్త నిబంధనకు దాదాపు 850 సంవత్సరాల ముందు చెప్పబడిన విషయములు ఇవన్నీ. నాగపామని ఏం చేయదంట, అలాగా ఇప్పుడు సర్పండి అక్కడ సర్పం వచ్చేసి చీట్ చేసినట్టుగా మోసం ఇచ్చినట్టు ఇక్కడ ఏమి జరగదు అని చెప్పేసి. ఇది 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ఇవన్నీ ఉంటుంది. అప్పుడు మొత్తానికి సృష్టికి రక్షణ వచ్చింది. ఈ సృష్టికి రక్షణ రావాలి అనేటప్పుడు ఆ 3 విషయములు మనకి ముందే జరిగి ఉండాలి. ఏ 3 విషయములు? మానవులు ఆత్మీయంగా రక్షణ పొంది ఉండాలి, ఆ తర్వాత మానవుడు శరీరంగా రక్షణ పొంది ఉండాలి, తర్వాత సృష్టి మొత్తానికి అది రక్షింపబడి ఉండాలి. ఇప్పుడు ప్రకటన 5:1 మనం చూస్తున్నాం కదా. ఈ ప్రకటన 5:1లో తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఆ పుస్తకం ఉంది. అది ఎలాగుంది అని ఎక్కడ చెప్పబడింది చూడండి. ప్రకటన గ్రంథం 5:1లో తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఆ పుస్తకం ఉంది, అది ఎలాగుంది అని ఎలా చెప్పబడింది అని చూస్తే అక్కడ మనం చదివితే చాలా బాగుంటుంది. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా ఉంది అని చెప్పేసి. ప్రకటన 5వ అధ్యాయం 1వ వచనం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి, అంటే ఆ పుస్తకం ఎలా ఉందని చూసాం మనం. ఇలా చూసాం, పుస్తకం వచ్చి చుట్టబడి ఉంది అని, అంటే ఆ చుట్టబడి ఉన్నట్టుగానే అదే పుస్తకం. ఇప్పుడు ఇది బాగా అర్థం చేసుకోండి. ఇంత తేటగా ఎవరు చెప్పరు, దేవుడు మనకు చెప్తున్నారు. తండ్రి అయిన దేవుని యొక్క కుడి చేత ఆ పుస్తకం ఇలా ఉంది. ఆ పుస్తకంలో ఏముంది అని చూస్తే ఏముంది ఆ పుస్తకంలో 7 ఏండ్ల శ్రమల కాలంలో ఏమేమి జరగబోతుందో అన్నీ పెట్టబడింది. దీనే ప్రపంచాన 2వది అతి ముఖ్యమైన పుస్తకం అని మనం చెప్పాం. ఇప్పుడు ఈ పుస్తకంలో ఎలాగుంది అని చూసేటప్పుడు ఇక్కడ ఏం రాయబడిందంటే, మరియు లోపటను, ఈ పుస్తకం లోపటను వెలుపటను, లోపల ఉంది కదా, లోపలను అంటే ఇది చుట్టబడిందంటే ఏమర్థం? ఈ చుట్టబడిన దీంట్లో పేపర్లు లోపల అలా చుట్టబడి ఇలా వచ్చింది, మీకు తెలుసు. ఇది చుట్టబడింది. దీని లోపటను వెలుపటను రాత కలిగి, అంటే రాయబడింది. ఏదో రాసి లోపల రాయబడింది, బయట కూడా రాయబడింది. 7 ముద్రలు గట్టిగా వేచి ఉన్న యొక్క గ్రంథము. ఇలాగ రాయబడి లోపల బయటలే రాయబడిన ఈ గ్రంథములో, ఈ పుస్తకంలో 7 ముద్రలు వేయబడింది అని రాయబడింది కదా. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథమును సింహాసనమందు ఆసీనుడయుండు అని కుడి చేత చూచి తిని. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ వద్దాం. పాయింట్ చూడండి. ఇక్కడ ఇది ఒక పుస్తకం, దీని లోపల పేపర్లు చాలా ఉన్నాయి. పేపర్లు చుట్టబడి ఇది ఒక పుస్తకంగా దీని గ్రంథం అంటున్నారు. దీంట్లో 7 ముద్రలు, సీల్ అంటామే, 7 సీల్స్, 7 ముద్రలు వేయబడింది. మరి 7 ముద్రలు ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 ఇలా వేయబడిందా? లేదు. అర్థం చేసుకోండి. ముద్రల 7 సీళ్ళు 1 2 3 4 5 6 7 అని వేయబడలేదు. ఎందుకంటే ఒక్క సీల్ విప్పగానే దాని లోపల కొన్ని సంగతులు ఉంటుంది. దాన్ని చదవగానే ఈ లోకంలో దేవుని ఉగ్రత పనిచేస్తుంది, ఈ లోకంలో కొన్ని విషయములు జరుగుతుంది. రెండో సీలు విప్పుతారు, రెండో ముద్ర విప్పగానే మరికొన్ని షరతులు ఉంటాయి, కొన్ని అంశములు ఉంటుంది. దాని ప్రకారం ఈ లోకంలో కొన్ని విషయం జరుగుతుంది. ఇలాగ 3 4 5 అని 7 వరకు మనం వెళ్తుంది అనమాట. మరి ఇప్పుడు ఇక్కడ సీల్ ఉంది, ఇక్కడ ముద్ర ఉంది, ఇక్కడ ముద్ర ఉంది. ఈ కొండ ముద్రని విప్పితే చదవడానికి ఏముంది? ఏం లేవు. మొత్తాన్ని ఇది పుస్తకం ఎలా ఉంది. మరి అందుకని ఈ ముద్రలు ఎలాగుందంటే, అందుకనే మిక్స్ చేసి రాశారు. లోపటను వెలుపటను రాత కలిగింది, అంటే లోపల పేపర్లు చుట్టబడిందే, ఆ చుట్టబడిన పేపర్లో రాత కలిగింది, బయటలో కూడా రాత కలిగింది అని రాయబడింది కదా. ఇప్పుడు ఎలాగుందంటే, ఇక్కడ ముద్ర, ఒక ముద్ర, మొదటి ముద్ర ఇక్కడ ఉంది పైన, అర్థమైందా? ఈ ముద్ర ఇప్పుడు విప్పాలి. ఈ ముద్రను విప్పగానే ఏమవుతుందంటే ఈ పుస్తకం వచ్చేసి ఇప్పుడు ఓపెన్ అవుతుంది కదా. ఈ పుస్తకం ఓపెన్ అయితే ఇక్కడ చూడండి, ఈ పుస్తకం ఎంతవరకు ఓపెన్ అవుతుందంటే, ఈ ముద్ర విప్పగానే ఈ పుస్తకం వచ్చేసి ఇక్కడ చూడండి ఇంతవరకే ఓపెన్ అవుతుంది. అర్థమైందా? ఇంతవరకే ఓపెన్ అయింది. ఇప్పుడు ఇంతవరకు ఓపెన్ అయిన తర్వాత ఇంకో ముద్ర అక్కడ ఉంది. ఇప్పుడు ఇంకో ముద్రను విప్పితేనే ఆ తర్వాత
ఇలాంటి ఒక భాగం వచ్చేసి ఓపెన్ అవుతుంది. దానిలో కొన్ని అంశములు ఉంటాయి. ఇప్పుడు మొదటి ముద్ర విప్పగానే ఇక్కడ ఈ అంశములు ఉన్నాయి కదా, ఈ అంశంలో జరగాలి. లోకం ఈ భూమి పైన జరుగుతుంది. జరిగిన తర్వాత రెండో ముద్ర విప్పిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకొంత ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది. ఇంతవరకు ఇంకా ఉంది, ఇంకొంత ఓపెన్ అవుతుంది. నేను ఉదాహరణ చూస్తున్నా, ఇంకా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఉండే జరుగుతాయి. ఇలా 3, 4 అనేది 7 ముద్రలు కూడా ఏంటి, ఒకటి తర్వాత విప్పబడతాయి. అర్థమైందా? ఇప్పుడు ఆ పుస్తకం అలాగుంది. ముద్ర వెలుపట ఉంది, రాత ఉంది, అది జరుగుతుంది. అది జరిగిన తర్వాత రెండవ ముద్ర ఉంటుంది, కొంచెం భాగం వస్తుంది, దాంట్లో కొన్ని రాయబడి ఉంటుంది, అది భూమిపైన జరుగుతుంది. 3వ ముద్ర, 4వ ముద్ర, అలాగే 7 ముద్రలు కూడా లోపల రాయబడింది, ముద్రలు కూడా లోపల పెట్టబడింది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మరి ఒకసారి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు చూడండి, 7 ముద్రల తీర్పు అక్కడ స్క్రీన్లో మీకు ఒక చార్ట్ పెట్టబడింది. ఆ చార్ట్లో చూస్తే 7 ముద్రల తీర్పు అని చెప్పేసి అక్కడ రాయబడింది. 7 ముద్రల తీర్పు అనగానే ఎందుకు మన 5వ అధ్యాయం వచ్చేసి చాలా ముఖ్యమైన అధ్యాయం అని చెప్తున్నామంటే, ఇప్పుడు ఇన్ని సంగతులు మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనం మాట్లాడబోయేది కూడా చాలా ఇంపార్టెంట్. 7 ముద్రలు ఒకటి తర్వాత విప్పిన తర్వాత దానికి సంబంధించిన విషయంలో ఈ లోకంలో జరుగుతుంది. మరి 7వ ముద్ర విప్పిన తర్వాత అరగంట పరలోకంలో సైలెన్స్ జరుగుతుంది. 7వ ముద్ర విప్పిన తర్వాత when seventh seal is opened, there is a silence for about 30 minutes. 7వ ముద్ర విప్పిన తర్వాత 30 నిమిషములు పరలోకంలో మౌనంగా ఉంటుంది. ఎందుకు మౌనంగా ఉంటుందంటే, అక్కడ ఉన్న పరలోకంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ 7వ ముద్ర విప్పిన తర్వాత జరగబోయే సంఘటనలు ఉన్నాయే దాని గురించి భయభీతి కలిగిన వాళ్ళు ఉన్నారు. అమ్మో, ఈ లోకము ఇంత గొప్ప దేవుని, అంటే భయంకరంగా దేవుని ఉగ్రత పోబోతుందా, ఆ లోకం ఆ భూమి తట్టుకుంటుందా అని చెప్పేసి అందరూ ఏం చెప్పాలో తెలియగా సైలెంట్ అయిపోయారని అక్కడ ఉంటుంది. ఆ చాట్లో చూడండి, 7 ముద్రలు విప్పబడి ఉంటుంది. 7 ముద్రలు విప్పగానే దాని తర్వాత ఏముంది, 7వ ముద్ర విప్పుతారు. 7వ ముద్ర విప్పిన తర్వాత 30 minutes సైలెన్స్ ఉంది. అక్కడ చాట్లో కనిపిస్తుంది. ఆ సైలెన్స్ దానికోసమే. ఎందుకంటే 7వ ముద్ర విప్పిన తర్వాత 7 ముద్రలు అయిన తర్వాత ఆ 7వ ముద్ర విప్పగానే 7 బూరలు మొదలవుతుంది. 7 బూరలు, ఒక బూర తర్వాత ఇంకోటి, ఇంకో బూర తర్వాత ఇంకోటి, 7 బూరలు అలాగా వస్తుంది. ఒక్కొక్క బూర ఊదేటప్పుడు అక్కడ ఏమవుతుంది, భూమిపైన దేవుని ఉగ్రత పడిపోతుంది. మరి 7 బూరలు అయిపోయిన తర్వాత, 7 బూరలు మోగిన తర్వాత ఇంకా 7 పాత్రల తీర్పు. చూడండి, 7 ముద్రల తీర్పు. మొదటిగా 7వ ముద్ర ఇంకా ఓపెన్గానే ఉంది. 6 ముద్రలు అయిపోయింది, 7వ ముద్ర ఇంకా ఓపెన్గానే ఉంది. 7వ ముద్ర ఓపెన్లో ఉండేటప్పుడే 7 బూరల తీర్పు జరుగుతుంది. 7వ ముద్ర ఇంకా ఓపెన్లోనే ఉంది, బూరల తీర్పు జరుగుతుంది. మరి బూరల తీర్పు అయిన తర్వాత 7వ ముద్ర ఇంకా ఓపెన్లోనే ఉంది, మరి 7 పాత్రల తీర్పు కూడా. ఇవన్నీ దేవుని ఉగ్రత భూమిపైన వస్తుంది. ఇది ఈ భూమి ఎలా తట్టుకుంటుంది అని చెప్పేసి పరలోకం ఉండే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, అరగంట మౌనం పాటిస్తున్నారు అని చెప్పేసి అక్కడ ఈ ప్రకటన గ్రంథంలో రాయబడింది. అలాంటి ఒక భయంకరమైన పుస్తకంను ఎవరు పట్టుతున్నారు, తండ్రి అయిన దేవుడు తన కుడి చేతిలో ఆయన పట్టుకుని ఉన్నారు. మరి ఈ తండ్రి అయిన దేవుడు పట్టుకున్న, ఈ కుడి చేతిలో పట్టుకున్న ఈ గ్రంథం, ఈ పుస్తకం ఉందే, ఈ పుస్తకం వచ్చేసి దీని ఏమన్నాము మనం, ఈ భూమి యొక్క టైటిల్ డీడ్ అన్నామా, ఈ భూమి యొక్క హక్కు కలిగిన దస్తావేజు అని చెప్పాము. ద టైటిల్ డీడ్ టు ద ఎర్త్ అని చెప్పాము. ఈ టైటిల్ డీడ్ అనే ఎర్త్, ఈ భూమి యొక్క హక్కు కలిగిన ఈ దస్తావేజును తండ్రి కుడి చేతి నుంచి ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరో తీసి దాన్ని విప్పాలి. 2వ వచనం నుంచి చదువుతాం. ఇదే 5వ అధ్యాయంలో 2వ వచనం నుంచి వచ్చే వారం చదువుతాము. దాన్ని తీసి విప్పాలి. దాన్ని తీసి విప్పాలంటే ఒక దేవదూత చెప్తారు, దీన్ని తీసి విప్పడానికి ఈ ప్రపంచాన ఎవరికి కూడా హక్కు లేదు అని చెప్పగానే అప్పుడే అపోస్తలుడైన యోహాను వచ్చేసి
ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారంటే, అంబాబోయ్ ఇప్పుడు ఈ లోకం రక్షించబడాలంటే ఆ పుస్తకం విప్పబడాలి. ఇప్పుడు ఆ పుస్తకం విప్పడానికి ఎవ్వరు లేదంటే మరి లోకం ఎలా రక్షణకు వస్తుంది అని చెప్పేసి ఏడుస్తుంటే, అప్పుడు దేవదూత వచ్చేసి ఏడవద్దు, ఈ దస్తావేజు, ఈ పుస్తకమును, తండ్రి కుడిపాసనమును కుడి చేతులుండే ఈ పుస్తకమును, ఈ గ్రంథమును విప్పడానికి ఒకే ఒక్కడికి ఒక్కడే అరుగుడు, ఆ ఒకే ఒక్కరికి అర్హత ఉంది. అది గొర్రెపిల్ల. ఎవరు? గొర్రెపిల్ల అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఒక్కరికే దాన్ని విప్పడానికి అర్హత ఉంది అని చెప్పేసి ఆయన ఆ దేవదూత చెప్పినట్టుగా మనం చూస్తాం. అందుకనే మనం చూస్తే ఇప్పుడు యేసుప్రభు వారు ముందు శరీరధారిగా వచ్చేటప్పుడు ఆయన అప్పుడు ఏమేమి బాధ్యతలు నెరవేర్చాలో అది నెరవేర్చి ఆయన వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఈ మిగతా బాధ్యతలన్నీ ఆయన నెరవేర్చాలి. ఇప్పుడు చూస్తే మనకు ఒక క్వశ్చన్ రావాలి ఇక్కడ. ఏంటంటే, యేసుప్రభు వారు వచ్చారు, శరీరధారిగా వచ్చారు, దేవుడు అయినా కానీ శరీరధారి వచ్చారు అంటే 100% దేవుడు. మరి ఇక్కడ వచ్చేటప్పుడు 100% శరీరధారినే వచ్చారు. శరీరధారి వచ్చి ఆయన ఇవ్వబడిన ఆ బాధ్యత ఆయన నెరవేర్చిన తర్వాత ఇప్పుడు ముగింపుకు రావాలి కదా. ఎందుకంటే ఇక్కడ తండ్రి అనే దేవునికి ఆపింది ఏంటి? ఈ సృష్టి మొత్తాన్ని రక్షణ రూపంలో తీసుకురావడానికి ఆపింది ఏంటి? పాపం కదా, పాపమే కదా. ఈ పాపం ఆపింది అంటే ఇప్పుడు ఈ పాపముకు వెల చెల్లించడానికే కదా యేసుప్రభు వారు వచ్చారు. ఆయన వెల చెల్లించేశారు కదా. మరి ఇంకా ఎందుకు ఈ సృష్టి మొత్తానికి రక్షణకు రాలేదు? మనిషి యొక్క ఆత్మ మాత్రం ఇక్కడ ఏమైంది? రక్షణకు వచ్చింది. మనిషి యొక్క ఆత్మ కూడా ఎందుకు రక్షణ వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని చూస్తే మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనిషి యొక్క ఆత్మ ఎప్పుడు రక్షణకు వచ్చిందంటే, ఎప్పుడు వచ్చింది? ఒక టైంలో వచ్చింది. ఆ టైం ఏంటి అనేటప్పుడు, ఏ ఒక్క వ్యక్తి అయితే వ్యక్తిగతంగా యేసు ప్రభు వారిని, బాగా అర్థం చేసుకోండి, ఏ ఒక్క వ్యక్తి వ్యక్తిగతంగా యేసు ప్రభు వారిని నిజమైన దేవుడు, నాకు రక్షణ ఇచ్చిన రక్షణకర్త అని చెప్పేసి మనసు పూర్తిగా ఒప్పుకుని నమ్మి ఆయన దారిలో ఆయన్ను పోలిన జీవితం జీవిస్తే అప్పుడు ఆత్మరక్షణకు వచ్చింది. ఇప్పుడు మనకు ఆత్మరక్షణకు వచ్చింది. ఎందుకు? మన యేసయ్యనే మనం మొక్కుతున్నాము, యేసయ్యనే సొంత రక్షకుడుగా మనం అంగీకరించాము. అలాగే ఆ రక్షణ ఇచ్చింది యేసు ప్రభు వారే అని మనం ఒప్పుకుంటాం. అలాగే సంఘం ఎత్తబడేటప్పుడు ఆయన పోలికలు మనం ఉండాలని ఇప్పుడు మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం? మనం సిద్ధపాటు చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఆత్మీయంగా ఆత్మ ఏమైంది? రక్షణ వచ్చింది. మరి శరీరముకు రక్షణ ఇంకా రాలా. శరీరముకు రక్షణ ఎప్పుడు వస్తుంది? యేసు ప్రభు వారు ప్రభు రాకడలో, రెండో రాకడలో కాదు, ప్రభు రాకడలో సంఘం ఎత్తబడేటప్పుడు అప్పుడు శరీరముకు ఏమవుతుంది? ఈ లోకముకు సంబంధమైన ఈ శరీరం విడవబడి ఈ శరీరం ఏమవుతుంది? మహిమగల శరీరంగా మారి యేసయ్యను చేరుకునేటప్పుడు ఏమవుతుంది? మనకు శరీరం రక్షణ కింద వచ్చేస్తుంది. అయిపోయిందా? మరి ఈ భూమి, ఈ సృష్టి ఎప్పుడు రక్షణకు వస్తుంది అనేటప్పుడు రెండో రాకడ, జీసస్ సెకండ్ కమింగ్ ఉందే, రెండో రాకడలా ఆయన వచ్చి ఈ లోకం నుండి దుర్మార్గం అన్నీ, అంటే ఈ ప్రపంచం నుండి దుర్మార్గం అన్నీ ఆయన ఏం చేస్తున్నారు? నాశనం చేస్తున్నారు. ఒక్కసారి నాశనం చేసిన తర్వాత అప్పుడు ఈ సృష్టి ఏమవుతుంది? రక్షణ కింద వస్తుంది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎందుకు రాలా? ఎందుకు యేసు ప్రభు వారు శిలువ యాగం చేసిన తర్వాత అప్పుడే ఎందుకు ఇది రాలా అనేటప్పుడు ఇక్కడ దేవుని యొక్క హృదయంను మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రకటన 6వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ప్రకటన 19వ అధ్యాయం వరకు 7 ఏళ్ల శ్రమల కాలం జరుగుతూనే ఉంటుంది. 7 ఏళ్ల శ్రమల కాలం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన 19వ అధ్యాయం వరకు అలా జరుగుతూనే ఉంటుంది. ఎందుకు అంత టైం తీసుకోవాలి? ఆలోచన చేయండి. యేసుప్రభు వచ్చి మొత్తానికి ఆయన ఎప్పుడు పాపముకు వెల చెల్లించి రక్తం చిందించి ఇవన్నీ ఆయన సంధి చేశారో అప్పుడే అయిపోయింది కదా, అప్పుడే అన్నీ మనం చేసి ఉండొచ్చు కదా. అంటే యేసుప్రభు వారు
ఆయన రక్తం చెందించి, అంటే వెల చెల్లించలేని రక్తం చెందించి పాపముగైతే ఆయన వెల చెల్లించారు. మరి పాపముకు వెల చెల్లించిన తర్వాత అంతమంది అంటే ఉండే మానవులు అందరూ యేసుప్రభువును సొంత రక్షకుడు అని ఒప్పుకుని ఆయన పోలికల మారడానికి అందరూ అప్పుడే సిద్ధపడారా? సిద్ధపడిపోయామా మనం? లేదు కదా, సిద్ధపడలేదు. అంటే ఇక్కడ దేవుని యొక్క హృదయం, దేవుని యొక్క మనసు మనం ఎరగాలంటే దీర్ఘశాంతమైన మనసు. అవర్ గాడ్ ఈస్ ఎ లాంగ్ సఫరింగ్ గాడ్. అంటే ఆయన దీర్ఘశాంతం కలిగిన వ్యక్తి. ఎందుకంటే చూడండి, యేసుప్రభు వారు 2000 సంవత్సరాల ముందు 2000 సంవత్సరాల ముందు అంటే కరెక్ట్గా చూడాలంటే దానియేలు 70 వారంలో ప్రవచనంలో, దానియేలు 70 వారంలో ప్రవచనంలో మనం చూసుకున్నాం. ఏమని చూసుకున్నాము? దానియేలు 9:24-27లో దాన్ని మనం చదివితే దానియేలు 70 వారంలో ప్రవచనంలో 69 వారములు తర్వాత 70 వారములకు ముందు ఒక ఎడపాటు కలుగుతుంది. ఆ ఎడపాటే సంఘయుగం, సంఘకాలం. కరెక్టా కదా? చదువుకున్నామా లేదా? మనం ధ్యానం చేసుకున్నాం. 70 వారములు ప్రవచనంలో 69 వారములు అయిన తర్వాత మెస్సయా విల్ బి కట్ ఆఫ్. అంటే ఎవరైతే రక్షకుడో ఆయనను చంపేస్తారు. తర్వాత ఎడపాటు, ఆ ఎడపాటు ఉంది కదా, ఆ ఎడపాటే ఎన్ని సంవత్సరంలో ధ్యానం చేసాం? 69 వారములు 483 సంవత్సరములు కదా. అంటే 69 × 7 483 సంవత్సరములు. 69 వారములు అంటే అయిపోయింది. ఇప్పుడు 69 వారములు అయిన తర్వాత 70వ వారం 7 ఏండ్ల శ్రమల కాలం. 69 వారం తర్వాత 70వ వారముకు ముందు దాని మధ్యలో ఒక ఎడపాటు కలుగుతుంది. ఆ ఎడపాటు 2520 సంవత్సరములు. అది సంఘయుగం కదా, అవునా కదా? ధ్యానం చేసాము మనం. మీరు పాత ఇది ధ్యానం చేసిందని చూడండి, మీకు గుర్తుంటుంది. ఇప్పుడు మనం ఉండేది సంఘకాలం. ఎందుకు ఇన్ని సంవత్సరములు పట్టింది? 2520 సంవత్సరములు ఎందుకు పట్టిందంటే దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతమంది దేవుని అంటే యేసయ్యను సొంత రక్షకుడుగా దేవుడుగా అంగీకరించి వస్తారో వాళ్ళు ఎవరు అగ్నిగుండంకు వెళ్ళరు. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం ఒక్కరు కూడా ఏం చేయకూడదు? నాశనం అవ్వకూడదు. ఒక్క వ్యక్తి కూడా నాశనం అవ్వకూడదు. అందుకని దేవుడు వెంటనే అన్ని పనులు చేయడానికి సమర్థుడు. ఈరోజు అనుకున్న అన్ని నాశనం చేయగలడు. మరి ఎందుకు చేయలేదంటే ఈ మానవులకు స్వేచ్ఛ ఇచ్చిన దేవుడు, ఆ స్వేచ్ఛ ద్వారానే నిజమైన దేవుడు యేసయ్యని ఎరిగి వాళ్ళు దేవుని సంబంధులు అవ్వాలి. అంటే ఆత్మీయంగా వాళ్ళు దేవుని సంబంధులు అవ్వాలి, శరీరంగా దేవుని సంబంధులు అవ్వాలి. ఇది అయిన తర్వాతనే సృష్టికి విమోచన. సృష్టికి విమోచనం ఎప్పుడు? ఇది అయిన తర్వాతనే. ఇదే రోమా మన 8:20 8:15 20 చదువుకున్నాం మనం కదా. అదే అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ దీర్ఘశాంతం దేనికోసం అని చూస్తే మనకి దానియేలు 9:24లో తేటగా చెప్పబడింది. ఇది కూడా మనం ముందు ఒక దీంట్లో మనం ధ్యానం చేస్తున్నాము. నేను చదివి ముగిస్తాను చూడండి. దానియేలు 9:24 ఇక్కడ చూడండి. దేనికి దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడుగా ఉన్నాడు? ఎందుకు? యేసు ప్రభు వారు 2000 సంవత్సరం పైచిలుగా ముందే కల్వరి శిలువ మరణం చేసి రక్షణ ఒప్పుకున్న వాళ్ళ రక్షణ ఇచ్చినా కానీ ఈ సృష్టి మొత్తానికి ఇంకా రక్షణ ఎందుకు కలగలేదు అని దీనికి దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు అని చెప్పుకున్న మనం ఈ వచనంలో చెప్పబడింది. ఎవరు? దానియేలు రాశాడు 9:24లో. తిరుగుబాటును అంటే 6 విషయములు చెప్తాడు ఇక్కడ దేవుడు. ఈ 6 విషయముల కోసం దేవుడు దీర్ఘశాంతం కలిగిన వారై ఉన్నారు అని చెప్పేసి. మొదటిది తిరుగుబాటును మాన్పుటకును. అంటే దేవునికి వ్యతిరేకం చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి ఆ తిరుగుబాటుతనం ఏమవ్వాలి? 0 అవ్వాలి. ఇంకా తిరుగుబాటుతనం ఉండకూడదు. మొదటిది. పాపమును నివారణ చేయుటకును. దాని తర్వాత ఎవరు కూడా పాపమే చేయకూడదు, దానికి ముగింపుకి తీసుకురావాలి. దాని తర్వాత దోషము నిమిత్తము ప్రాయచిత్తము
చేయుటకును. అంటే ఏదైతే మానవులు దోషములు చేసి ఉన్నారో, తప్పుడు జీవితం జీవించున్నారో దానికి ప్రాయచిత్తం చేయాలి. ఇది మూడవదైతే 4 యుగాంతము వారకుండునట్టు నీతిని బయలుపరచుడగును. అంటే ఈ యుగములు వారికి ఈ నీతి లేకుండా ఉన్నదానన్నీ ఆ నీతిని తీసుకురావడానికి, దాని తర్వాత దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును. అంటే ఇప్పుడు చూస్తే బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి మనం అలా చేస్తూ వస్తే ఒక్కొక్కసారి ఆ తర్వాత రాను ఇప్పుడు నిర్గమకాండం నుంచి ప్రవచనములు ఉంది, దర్శనములు ఉంది, ఇవన్నీ జరుగుతుంటే మరి దీనికి ముగింపు చెప్పింది అన్ని ఇప్పుడు ఎన్నో ప్రవచనములు ఎన్నో దర్శనములు నెరవేర్పు వచ్చింది. ఇంకా రాని దర్శనములు రాని ప్రవచనములు అది కూడా ముగింపుకు రావడానికి అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. అంటే పాడైపోయిన అది పరిశుద్ధ స్థలం ఉంది కదా, అంటే అంత్యక్రీస్తు వెళ్ళి పాడు చేసిన యాంటిక్రైస్ట్ వెళ్ళి పాడు చేసిన అతి పరిశుద్ధ స్థలముల యేసయ్యనే నిజమైన దేవుడు అని చెప్పేసి ద హోలీ వన్ టు బి అనాయింటెడ్, ఆ పరిశుద్ధమైన యేసు ప్రభువును ఆశీర్వదించడానికి ఈ 6 కారణాల చేత దేవుడు ఏం చేస్తున్నారు, ఆయన దీర్ఘశాంతం కలిగిన ఆ వ్యక్తిగా ఆయన ఉన్నారు. అంటే ఈ 6 విషయములు చూస్తే ఇప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ముందు చెప్పిన 3 విషయములు ఆల్రెడీ యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చేటప్పుడే నెరవేర్పుకి తీసుకొచ్చాడు. ఏంటది? ముందు ఏంటి? టు ఫినిష్ ద ట్రాన్స్గ్రెషన్. ఏంటది? టు ఫినిష్ ద ట్రాన్స్గ్రెషన్ ఏంటంటే తిరుగుబాటును మాన్పుటకును. ఇది ఆయన ఏం చేశారు? ముగింపుకు తీసుకొచ్చారు యేసు ప్రభు వారు కల్వరి శిలువల. పాపమును నివారణ చేయుటకును, పాపమును సంధి చేసి మనని ఆయన వైపు తీసుకున్నారు. దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకును. కల్వరి శిలువలో ప్రాయచిత్తం ఎవరు చేశారు? ఏం చేశారు? యేసయ్య తననే ఏం చేశారు? బలి ఇచ్చారు. ఈ 3 కూడా ఆల్రెడీ అయిపోయింది. మరి మిగిలిన ఈ 3 ఉందే. ఏంటి ఆ మిగిలిన 3? మిగిలిన 3 వచ్చేసి యుగాంతము వారకుండునట్టు నీతిని బయలుపరచడానికి. అంటే 4వ అంశం ఏంటంటే ఈ యుగములో వచ్చిన ఈ నీతిని బయలుపరచాలి. అంటే ఏది నిజం ఏది అబద్ధమని అందరికీ చూపించాలి. తర్వాత ఈ దర్శనములు ప్రవచనములు ఇవన్నీ ఏం చేయాలి? నెరవేర్పుకు రానిదన్నీ నెరవేర్పుకు తీసుకురావాలి. తర్వాత పాడైపోయిన అతి పరిశుద్ధ స్థలములో యేసయ్యనే నిజమైన దేవుడు అని చెప్పేసి, ఆయన్నే ఆశీర్వదించబడిన ఒక వ్యక్తి, ఆయన్నే దేవుడు అని చెప్పేసి ఆ పని కూడా చేయాలని ఈ 3 కోసం దేవుడు 2520 సంవత్సరములు దీర్ఘశాంతముగానే ఉన్నారు. ఇప్పుడు ఈ మొదటి 3 విషయంలో ఆల్రెడీ యేసుప్రభు వారు శరీరధారి వచ్చేటప్పుడు ఆయన నెరవేర్చారు. ఇంకా రెండో రాకల్లో అంటే ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలోనే మిగతా 3 కూడా నెరవేర్పుకు వస్తుంది. ఈ 7 ఏండ్ల శ్రమల కాలం ఎందుకు అంత ముఖ్యమంటే ఇంకా నెరవేర్పుకు రావాల్సిన ఈ 3 విషయములు ఉన్నాయి. అందుకని ఈ 3 విషయములు నెరవేర్పుకు రాని ఈ 3 విషయముల కోసం లోకమంతా చెల్లా చెదరుగా ఉండే యూదులందరూ ఏమవ్వాలి? ఒక్కటయ్యి వాళ్ళు ఇస్రాయేల్ దేశముకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన వాళ్ళు ఏమవ్వాలి? యేసయ్యను నిజమైన దేవుడు, ఆయన్నే రక్షకుడు అని వాళ్ళు ఒప్పుకోవాలి. దీనికోసం ఈ 2500 సంవత్సరములు సంఘయుగం, దాని తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం ఈ యూదులు నిజమైన దేవుడు నిజమైన రక్షకుడు యేసు ప్రభు వారే అని వాళ్ళు ఒప్పుకోవాలి. అందుకనే దేవుడు ఇంత దీర్ఘశాంతం కలిగిన ఒక దేవుడుగా, గొప్ప దేవుడుగా మనకి ఆయన ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. 7 ఏండ్ల శ్రమల కాలం ఎందుకు అనేది, 7 ఏండ్ల శ్రమల కాలం ఉద్దేశం కూడా ఎందుకు 7 ఏండ్లుగా లాగి చెప్పబడిందంటే కారణం ఈ విషయముల కోసమే. నెరవేర్పుకు రాని ఈ 3 విషయములు, చివరిలో ఉన్న 3 విషయములు, తర్వాత యూదులందరూ ఒకటై వాళ్ళందరూ వాళ్ళ దేశముకు వెళ్ళి యేసయ్యనే నిజమైన దేవుడిని ఒప్పుకోవాలి. ఇవన్నీ జరగడానికే ఈ 2520 సంవత్సరములు, తర్వాత ఈ 7 ఏండ్ల శ్రమల కాలం కూడా దేవుడు అనుమతించింది. ఈరోజు ఇలా మనకు దేవుడు వర్తమానం ఇచ్చి ఈ లోతైన విషయం తెలుసుకున్న దేవునికి అందరు కలిసి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.